జనసేన వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. శ్రీ అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడమైనది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న దగ్గరున్న దానివల్ల ఎవరికి లాభం నష్టం లేదు, కానీ అతను ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజల మాన ప్రాణాలకు నష్టం. వీళ్ళు చేయాల్సిందేంటి? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎస్పీ దగ్గరకో లేకపోతే డీజీపీ దగ్గరకో తీసుకెళ్ళి కేసు రిజిస్టర్ చేసి ఆ అమ్మాయి చేత అన్ని వాంగ్మూలాలు తీసుకొని ఆ అమ్మాయికి టెస్టులు చేసి ఆ అమ్మాయికి గతంలో 5 సార్లు అబార్షన్ అయ్యిందా లేదా ఆ రిపోర్ట్లన్నీ తెప్పించి DNA టెస్టులు చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా. కమిటీ 7 రోజుల్లో అతన్ని విచారిస్తుందంట, నిర్ణయం తీసుకుంటుందంట. ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకోవడానికి. కమిటీలో ఎవరున్నారండి? శివశంకర్, తమ్మల్లపల్లి రమాదేవి, TC వరుణ్, వీళ్ళంతా జనసేన వాళ్ళంట. ఇంకా సరిపోయి ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా?